కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అనగనగా రామాపురం అనే గ్రామం. ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ ఏడాది మాత్రం చలి పులిలా పంజా విసిరింది. ఎప్పుడూ లేని విధంగా ఆ సంవత్సరం చలి ఎముకలు కొరికేస్తుంది. సూర్యకాంతం చలిని తట్టుకోలేక 3 స్వెటర్లు, తలకి ఒక మంకీ క్యాపు, కాళ్లకి సాక్సులు వేసుకుని హాల్లో సోఫాలో కూర్చొని ఉంది. ఆమె పక్కన రామారావు న్యూస్ పేపర్ చదువుతూ వణుకుతూ ఉన్నాడు. యావండి, ఈ చలేంటండి బాబు, నన్ను చంపేసేలాగుంది. ఎప్పుడూ లేనిది ఈ ఏడాది ఎంత చలి ఎందుకు వచ్చిందో ఏంటో. మన ఇంటికి వాస్తు దోషం ఏమైనా ఉందంటారా? ఓసి పిచ్చిదానా, చలికాలంలో చలిగాక ఎండగాస్తుందా ఏంటి? ఊరంతా ఇదే చలుంది. మన ఇంటికి ఏమీ ప్రత్యేకంగా రాలేదులే. నువ్వా కిటికీలు ముయ్యకుండాట్టా కూర్చుంటే ఇంట్లోకి చలిరాక ఏమొస్తుంది? మూసానండి బాబు, అయినా ఈ చలి ఎక్కడి నుండి దూరిపోతుందో అర్థం అవట్లా. ఏమో, నాకేదో అనుమానంగానే ఉంది. ఇంతలో వంటగదిలో నుంచి కోమలి, చాందిని బయటకొచ్చారు. వాళ్ళిద్దరూ చేతిలో ఐస్ క్రీం పట్టుకుని తింటూ రావటం చూసి సూర్యకాంతం కళ్ళు తేలేసింది. ఓస్ మీ దొంపల దగ్గ, బయట చలికి జ్వరం చేస్తుంటే మీరేంటి ఐస్ క్రీంలు తింటున్నారు? మీకు అసలు బుర్ర ఉందా లేదా? రేపు జలుబు చేస్తే ఆసుపత్రి ఖర్చులు ఎవరు కడతారు? అత్తమ్మా, మీకేం తెలీదు, ఇది కూడా ఒక సైన్స్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా. అలాగే చలిని చలితోటే జయించాలి. మనం ఇప్పుడు ఐస్ క్రీం తింటే మన బాడీ లోపల చల్లగవుతుంది. అప్పుడు బయటున్న చలి మనకి వేడిగా అనిపిస్తుంది కదా. అవునత్తమ్మా, అక్క చెప్పింది కరెక్టే. దీన్నే థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. అంటే లోపల చలి బయట చలి సమానమైపోతే మనకసలు చలి వేయదన్నమాట. హాహా, ఏం చెప్పారమ్మా కోడలి పిల్లలు. మీ లాజిక్లు వింటుంటే ఐన్స్టీన్ కూడా సమాధిలో నుంచి లేచొచ్చి దండం పెడతాడు. చలికాలంలో ఐస్ క్రీం తింటే న్యూమోనియా వచ్చింది గాని ఈక్విలిబ్రియం రాత్ తెల్లి. మీరు ఊరుకోండి, ఎలా చెప్పి లాభం లేదు. అయినా కోమలి, ఈరోజు రాత్రికి వంట ఏం చేస్తున్నావు? తొందరగా చేసి పడేయండి, చలికి వంటగదిలో నిలబడలేకపోతున్నాను. అత్తమ్మా, ఈరోజు వంట చేయడానికి గ్యాస్ ఆదా చేద్దామని ప్లాన్ చేశాం. ఎలాగో చలికాలం కదా, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. బయట పెడితేనే కూరగాయలు పాడవో. ఇలా వాళ్ళ సంభాషణ జరుగుతూ ఉండగా బయట నుంచి కాంతం కాంతం అని అరుచుకుంటూ శాంతమ్మ వచ్చింది. శాంతమ్మ కూడా ఒంటి నిండా దుప్పట్లు కప్పుకొని ఉంది. ఏంటే శాంతమ్మ, ఈ చల్లు అరుపులేంటి? లోపలికి రా, తలుపులేసే, గాలొచ్చేస్తుంది. అమ్మో, ఈ చలి మామూలుగా లేదు కాంతం. కానీ నీకో విషయం చెప్పాలి. మన పక్కూర్లో సావిజీ వచ్చారంట. ఆయన ఒక వింత విషయం చెప్పాడు. ఏంటది? స్వామీజీలేం చెప్పినా మన మంచికే ఉంటదిగా. చెప్పు చెప్పు. ఈ చలికాలంలో, అందులోనూ ఈ 6 రోజులు ఎవరైతే రాత్రిపూట ఇంటి మేడపైన ఆరు బయట పడుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిద్ధతాయంట. అంతేకాదు, ఆ చంద్రకిరణాలు నేరుగా శరీరం మీద పడితే మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు అన్నీ మాయమైపోతాయంట. దీన్ని చంద్రస్నానం అంటారంట. నిజంగానా? నా మోకాళ్ళ నొప్పులు పోతాయా? మరి చలికి చచ్చిపోతాంగా శాంతమ్మా. అక్కడే ఉంది కిటుకు. ఆ చల్లు వణికిపోతుంటేనే మన శరీరంలోనూ కొవ్వు కరిగిపోయి ఆరోగ్యం వచ్చుద్దంట. కష్టం లేనిది సుఖం రాదు కదా. నేను ఈరోజు మా ఇంట్లో అందరినీ మేడ మీద పడుకోబెడుతున్నాను. నీకు చెప్పాలని వచ్చాను. శాంతమ్మ వెళ్ళిపోగానే సూర్యకాంతం ఆలోచనలో పడింది. అటు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఆశ, ఇటు ఐశ్వర్యం వస్తుందని అత్యాశ. చూశారత్తమ్మా, నేనిందాక చెప్పిన లాజిక్ ఇదే. బయట చలిలో పడుకుంటే ఆరోగ్యమని శాంతమ్మ గారు చెప్పారు. పైగా మేడ మీద పడుకుంటే మనం నక్షత్రాలకి దగ్గరగా ఉంటాం కదా. మరి నక్షత్రాలంటే ఏంటి? సూర్యులే కదా. కోట్లాది సూర్యుల వేడి మనకి రాత్రిపూట తగులుతుందన్నమాట. అంటే హీటర్ వేసుకున్నట్టే. అవునక్క, నువ్వు సూపర్. సమ్మర్లో మేడ మీద పడుకుంటే చల్లగాలొస్తుంది. అంటే రివర్స్లో వింటర్లో మేడ మీద పడుకుంటే వేడిగాలు రావాలి కదా. ఇదే సింపుల్ లాజిక్ అత్తమ్మా. మనం ఇన్ని రోజులు తెలియక ఇంట్లో పడుకుని చలి కొనికిపోయాము. ఓసి మీ పిచ్చి తగలయ్యా. సమ్మర్లో గాలి కోసం వెళ్తాం గాని వింటర్లో వేడి కోసం మేడ మీదకి ఎవరైనా వెళ్తారా? మీ పిచ్చి ప్రయోగాలు నా మీద చేయకండమ్మా బాబు. మీరు నోరు మూసుకోండి. పిల్లలేదో తెలివిగా ఆలోచిస్తున్నారుగా. శాంతమ్మ కూడా అదేగా చెప్పింది. ఈరోజు రాత్రి మనందరం మేడ మీద పడుకుంటున్నాము అంతే. రాజేషు, మోహన్లకు కూడా చెప్పండి, దుప్పట్లు, రగ్గులు అన్నీ పైకి తీసుకెళ్ళండి.
రామారావు ఆ మాట విని తల కొట్టుకున్నాడు. కాని సూర్యకాంతం ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం లేక రాత్రికి అందరూ మేడ మీద పడుకోవటానికి సిద్ధమయ్యారు. రాజేష్, మోహన్లు ఆఫీస్ నుంచి రాగానే విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. కాని అమ్మ మాట కాదనలేక ఒప్పుకున్నారు. ఇక రాత్రి 10 గంటల సమయం. ఆ గ్రామమంతా నిశ్శబ్దంగా ఉంది. సూర్యకాంతం కుటుంబం మొత్తం మేడ మీదకి చేరింది. చలిగాలి రయ్యుమంటూ వీస్తుంది. అందరూ దుప్పట్లు కప్పుకొని గడగడా వణుకుతూ పక్కలు వేసుకున్నారు. అమ్మో, ఎక్కడ చలి మరీ ఎక్కువగా ఉంది. కామ్లే, ఏంటే నక్షత్రాల వేడి ఇంకా రావట్లేదేంటి? వస్తుందత్తమ్మా, అవి చాలా దూరంలో ఉంటాయి కదా, ఆ వేడి రావడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయండి, కావాలంటే ఇంకో దుప్పటి కప్పుకోండి. అమ్మా, నాకు పొద్దునే మీటింగ్ ఉంది. ఇలా ఈ చలిలో పడుకుంటే రేపు నా గొంతు రాదు. మీటింగ్లో నేను సైకిల్ చేయాల్సి వస్తుంది. ఏం పర్లేదు లేరా, ఇది ఆరోగ్యానికి మంచిది. ఆ స్వామీజీ గారు చెప్పారుగా, కాసేపు ఓర్చుకోండి. ఇక అందరూ ముడుచుకొని పడుకున్నారు. కాని చలి వల్ల ఎవ్వరికీ నిద్ర పట్టటం లేదు. పక్కనే ఉన్న శాంతమ్మ ఇంటి మేడ మీద కూడా వాళ్ళూ పడుకుని ఉండటం సూర్యకాంతం గమనించింది. యావే శాంతమ్మా, నిద్ర పట్టిందా? లేదు కాంతం, పళ్ళు కొట్టుకుంటున్నాయి. కానీ ఐశ్వర్యం వస్తుందని ఆగుతున్నాం. మీరు పడుకున్నారా? మాకు ఆడలేదో సైన్స్ చెప్పారులే, నక్షత్రాల నుంచి హీటర్ వేడొచ్చుద్దంట. ఇది విన్న పక్కింటి రంగారావు, ఆ ఎదురింటి సుబ్బారావు కూడా మేల్కొన్నారు. సూర్యకాంతం, శాంతమ్మ వంటి పిసినిగొట్టు మనుషులే మేడ మీద పడుకున్నారంటే ఖచ్చితంగా ఏదో లాభం ఉండే ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. రంగారావు తన భార్యతో, చూసావా, ఆ సూర్యకాంతం వాళ్ళు మేడ మీద పడుకున్నారు. వాళ్ళు రూపాయి లాభం లేదే గడప దాటరు. అలాంటిది ఈ చలిలో మేడెక్కారంటే ఖచ్చితంగా ఆకాశం నుంచి బంగారం రాలే అవకాశం ఉండుంటుంది. పద పద, మనం కూడా పైకి వెళ్దాం. అంతే, గంటలోపే ఆ వీధిలో ఉన్న జనాలందరూ తమ తమ మేడల మీదకి చేరారు. ఊరంతా మేడల మీద పడుకోవటం ఒక వింత దృశ్యంలా ఉంది. అందరూ చలికి టకా టకామని పళ్ళు కొరుకుతున్న శబ్దం అయింది. చలి తారాస్థాయికి చేరింది. సూర్యకాంతానికి ఇక ఓపిక నశించింది. రామారావు గారు, నా వల్ల కావట్లేదండి. నా కాళ్ళు చేతులు ముద్దుబారిపోతున్నాయి. ఆ కామ్లే చెప్పిన నక్షత్రం హీటరు ఎప్పుడు ఆన్ అవుతుంది ఏమో గాని నేను మాత్రం ఫ్రీజర్లో పెట్టిన కోడిలాగా అయిపోయాను. అత్తమ్మ, నాకు ఒక డౌట్ వచ్చింది. మనం ఐస్ క్రీమ్ తింటే లోపల చల్లగా ఉండి బయట వేడిగా అనిపిస్తుంది అన్నాను కదా, కానీ ఇప్పుడు మనం బయట ఉన్నాం అంటే మనం ఐస్ క్రీమ్లా మారిపోతున్నాం అన్నమాట. ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయింది, సంతోషం. పదండ్రా బాబు కిందకి. ఆ ఐశ్వర్యం రాపోయినా పర్లేదు గాని మన ప్రాణాలుంటే చాలు. అందరూ లేచి కిందకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. కాని అప్పుడే చాందినికి ఒక అరుపు వినిపించింది. అత్తమ్మ, ఆగండి, ఎవరో మన ఇంటి కాంపౌండ్లోకి దుకారు. దొంగలు అనుకుంటా. అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా కిందకి చూశారు. నిజంగానే 2 దొంగలు సూర్యకాంతం ఇంటి గోడ దూకి లోపలికొచ్చారు. చలికాలం కదా, అందరూ గురకబెట్టి నిద్రపోతూ ఉంటారు. ఎవరూ లేవరు అనే ధీమాతో వాళ్ళొచ్చారు. ఒరేయ్, ఈ ఇల్లు చాలా పెద్దది. ఖచ్చితంగా మంచి సరుకు దొరుకుతుంది. పైగా ఈ చలికి కుక్కలు కూడా బయటలేవు. నిశ్శబ్దంగా పనిగానిచ్చేద్దాం. సరేరా, ముందా హాల్ తలుపులు పగలగొడదాం అని వాళ్ళు అడుగు ముందుకు వైబోతూ ఉండగా మేడ మీద నుంచి సూర్యకాంతం గొంతు గట్టిగా వినిపించింది. ఎవడ్రా అది? మా ఇంట్లోకి కన్నం వేస్తారా? పట్టుకోండాలే. రామారావు గారు, రోకల బండి అందుకోండి. మేడ మీద అంతమంది మనుషులు, అది కూడా దుప్పట్లు కప్పుకుని దెయ్యాల్లా కనిపించేసరికి దొంగలు హడలిపోయారు. వాళ్లు పైకి చూసేసరికి పక్కింటి మేడ మీద శాంతమ్మ కుటుంబం, ఎదురింటి మేడ మీద రంగారావు కుటుంబం, ఇలా ఊరంతా మేడల మీద నిలబడి వారి వైపే చూస్తున్నారు. ఒరేయ్, ఇది మనుషుల ఊరు కాదురా బాబు, దెయ్యాల ఊర్లా ఉంది. ఈ టైంలో అందరూ మేడ మీద ఏం చేస్తున్నారా? మామా, వీళ్ళు మన కోసమే కాపలాగాస్తున్నట్టున్నారు. ఇదేదో ట్రాప్లా ఉంది, పారిపోదాం పదా. దొంగలు గోడ దూకి పారిపోతుంటే సూర్యకాంతం, కోమలి, చాందిని, చుట్టుపక్కల వాళ్ళందరూ దొంగ దొంగ అని అరుస్తూ రాళ్లు విసిరారు. ఆ అరుపులకి ఊరంతా మేల్కొంది. దొంగలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంకెప్పుడు ఈ ఊరికి రాము బాబో అనుకుంటూ పారిపోయారు. ఇక హడావిడంతా ముగిశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చూశావా కాంతం, మొత్తానికి నీ కోడళ్ల పిచ్చి లాజిక్ వల్ల ఒక మంచి జరిగింది. మనం మేడ మీద ఉండబట్టి సరిపోయింది గాని లేకపోతే ఈ పాటికి మన ఇల్లు గొల్లయ్యేది. అదే నా కోడల గొప్పతనం. వాళ్ళు ఏం చేసిన ఒక కారణం ఉంటది. చూసారా, మన ఆస్తిని కాపాడడానికే వాళ్ళు మనల్ని మేడ మీద పడుకోబెట్టారు. ఏమే కోమలి, నీకు ముందే తెలుసా దొంగలు వస్తారని? అయ్యో అత్తమ్మ, దొంగలు వస్తారన్న విషయం అయితే తెలియదు, కానీ మనం మేడ మీద పడుకుంటే
దేవుడు మనల్ని దగ్గరగా చూస్తాడు కాబట్టి మనల్ని కాపాడుతాడని నా నమ్మకం. చూసారా, దేవుడే దొంగల్ని తరిమేశాడు. అవునత్తమ్మా, అదే అసలైన సెక్యూరిటీ సిస్టమ్. సీసీ కెమెరాలు ఎందుకు దండగా, చల్లో మేడ మీద పడుకుంటే పండగ. చాలు మీ డప్పు, దొంగలు పోయారుగా, ఇక పదండి కిందకి. నా వల్ల కదమ్మో ఈ చలి. అందరూ నవ్వుకుంటూ కిందకి దిగారు. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం ఇంట్లో అందరూ వరుసగా సోఫాలో కూర్చొని ఉన్నారు. అందరి చేతిలో వేడివేడి కాఫీ ఉంది. కానీ అందరి నోటి నుండి ఒకటే శబ్దం వస్తుంది. అది కూడా హచ్చు హచ్చుమనే తుమ్ములు. ఓసిమిద్దే అంపల్దాగా, దొంగలు రాకుండా ఆపాం గాని ఇప్పుడు ఈ జలుబుని ఎవరు ఆపుతారే? అత్తమ్మా, దీనికి కూడా ఒక లాజిక్ ఉంది. జలుబు వస్తే మన బాడీలో ఉన్న చెడు నీరంతా బయటకు వచ్చేస్తుంది. అంటే మన బాడీ క్లీన్ అవుతుందన్నమాట. నీ సైన్స్ తగలయ్యా, ఇంకాపవే తల్లి. డాక్టర్కి ఫోన్ చేయరా బాబు. శాంతమ్మ కిటికీలో నుంచి చూస్తూ, కాంతం, మా ఇంట్లో అందరికి జ్వరం వచ్చింది. మీ కోడల్ని అడిగి ఆ నక్షత్రం హీటర్ ఎప్పుడు అనవద్దు కనుక్కోవే అని అడిగింది శాంతం. అది విన్న రామారావు, రాజేష్, మోహన్ గట్టిగా నవ్వుకున్నారు. సూర్యకాంతం మాత్రం కోమలి వైపు కోపంగా చూస్తూ మళ్ళీ తుమ్మింది. అలా ఆ వింత గ్రామంలో చలికాలం మేడ మీద పడుకునే సాహసం ఒక ఫన్నీ జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇది వాల్టి కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలికాలం ఉదయం బయట మంచు కురుస్తుంటే సూర్యకాంతం హాల్లో కూర్చుని చలికి వణికిపోతూ ఉంది. పక్కనే రామారావు పేపర్ చదువుతున్నాడు. అబ్బాబ్బాబ్బా, ఈ ఏడాది చలి మరీ ఎక్కువగుందండి. ఎముకలు కురికేస్తున్నాయి. చలి ఎముకల్ని కొరకదు కాంతం. నీకు వయసు అయిపోయింది, అందుకే అలా అనిపిస్తుంది. నోరు ముయ్యండి, మీకెప్పుడు నా మీద జోకులేడివే పని. అయినా పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళి మీ కొడుకులకి టిఫిన్ బాక్సులు రెడీ అయ్యాలి చూడాలి. ఏమే కోమలే, చాందిని, ఓసారి ట్రెండి. అప్పుడే కోమలి ఒక పెద్ద మూట పట్టుకుని వచ్చింది. దాని వెనకాలే చాందిని ఒక చిన్న స్టైలిష్ బ్యాగ్ పట్టుకుని వచ్చింది. అత్తమ్మా, పిలిచారా? పిలిచాను కాబట్టి వచ్చావు. కానీ ఏంటి అది, చేతిలో ఏదో మూట పట్టుకొచ్చావు? మనమేమైనా ఊరుదులు వెళ్ళిపోతున్నావా? అయ్యో, అది కాదత్తమ్మా, ఇది మీ చిన్నబ్బాయి రాజేష్ గారి టిఫిన్ బాక్స్. టిఫిన్ బాక్సా? ఏమ్మా, ఇది టిఫిన్ బాక్సా? అందులో ఏమన్నా దాచావా? అంత పెద్దగుందేంటమ్మా? మామయ్య గారు, బయట చలి మామూలుగా లేదు కదా. పాపం ఆయన ఆఫీసులో మధ్యాహ్నం తినేటప్పుడు అన్నం చల్లగా అయిపోతే గొంతు దిగదంట. అందుకే బాక్స్ చల్లపడకుండా ఉండాలని బాక్స్ చుట్టూ నా స్వెటర్, దానిపైన ఒక మఫ్లేర్, దానిపైన ఒక టవల్ చుట్టి తీసుకొచ్చాను. నీ తెలివి తాగలయ్యా, టిఫిన్ బాక్స్ స్వెటర్లో మఫ్లేర్లు తొడిగిన ఏకైక కోడలు నువ్వేనేమో. సర్లే, ఎంతకీ లోపలేముండేవు? వేడివేడిగా రాగి సంకటి, నాటుకొడి పులుసత్తమ్మా. ఈ చలికాలంలో ఇవి తింటే ఆయనకి చలి ఆగుతుందని. బాగానే ఉంది గాని ఆఫీసులో రాగి సంకటి తింటంటే అందరు చూసి నవ్వుతారేమోనని ఆలోచించలేదా? ఎవరు నవ్వుతే ఏంటత్తమ్మా, మా ఆయన కడుపు నిండడం ముఖ్యం కాని. సర్లే, పక్కన పెట్టు. ఏవే చాందిని, నువ్వేంటి చేతులు ఆ చిన్న పరిసి పట్టుకున్నావు? టిఫిన్ బాక్స్ ఎక్కడా? ఇదే అత్తమ్మ టిఫిన్ బాక్స్. ఇది స్లిమ్ అండ్ స్మార్ట్ లంచ్ బాక్స్. సిటీలో అందరూ ఇదే వాడతారు. ఆ బుల్లి పెట్లో ఏం పడుతుంది? 2 ఇడ్లీలు కూడా సరిపోవేమో. హో కొమాన్ అత్తమ్మా, సురేష్కి ఈ మధ్య వెయిట్ పెరుగుతున్నాడు. అందుకే నేను ఈ చలికాలంలో హెవీ ఫుడ్ పెట్టట్లేదు. ఇందులో రా వెజిటేబుల్ సలాడ్ పెట్టాను. అంటే కీరదోస ముక్కలు, క్యారెట్ ముక్కలు, 2 లెట్యూస్ ఆకులు. ఏంటి, పచ్చి కూరగాయలా? ఈ చల్లో వేడివేడిగా తినక ఆ పచ్చిగడ్డి మేస్తే సురేష్కి జలుబు చేయదు? లేదు మావయ్య, ఇది డీటాక్స్ డైట్. అయినా ఆఫీసులు అందరూ ఇలాగే తింటారు. చూడు చాందిని, ఆడ ఆఫీస్కెళ్ళి కష్టపడి పని చెయ్యాలి. ఆ 2 క్యారెట్ ముక్కలు తింటే వాడికి ఏం శక్తి వచ్చింది? కాములు ఏమో బాక్స్కి స్వెటర్లు వేసి మరీ వేడివేడి అన్నం పెడతంటే నువ్వేమో ఆ చల్లటి ముక్కలు పెడుతున్నావా? అప్పుడే సురేష్ అక్కడికి వస్తూ, ఏంటి మమ్మీ ఉదయాన్నే క్లాస్ పీక్తున్నావు? క్లాసు కాదురా, ఒకసారి నీ పెళ్ళాం నీ గట్టిన టిఫిన్ చూడు. ఆ పచ్చి ముక్కలు తిని ఆఫీసులు ఎట్టా పని చేస్తావు? చాందిని, ఈ చలిలో సలాడ్ ఏంటి? నాకు ఆకలేస్తుంది. ఈలోపు అక్కడికి రాజేష్ వస్తూ, ఏరాన్నయ్య, నీ బాక్స్ అంత లైట్గా ఉంది. నా బాక్స్ చూడు, కోమలి ఏదో బాంబు ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేసింది. రాజేషు, నీ భార్యకున్న తెలివిలో సగం కూడా లేదురా మీ వదినికి. సర్లే, ఆ బాక్సులు బ్యాగ్లో పెట్టుకోండి. మధ్యాహ్నం ఆఫీసులో తింటారు. ఏమే కామ్లీ, ఇప్పుడు ఉదయం తినడానికి ఏం చేసావు? వేడివేడి ఇడ్లీలు, సాంబార్ ఉన్నాయి అత్తమ్మా. మరి ఇంకేం, అందరూ కూర్చోండి. ముందా ఇడ్లీలు తిని ఆఫీసులకు వెళ్ళండి. ఆ బాక్సులు జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. ఇన్నావా చాందిని, మీ అత్తగారు ఈరోజు భలే తీర్పిచ్చారు. మమ్మీ,
మరి నా సలాడ్ బాక్స్ నేను తీసుకెళ్లాలా వద్దా? తప్పదులే, నీ పెళ్ళం ప్రేమగా గట్టిందిగా, మధ్యాహ్నం అదే తిను, నీకు బుద్ధి వచ్చుద్ది. ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వుతారు. సరే పదండి, చల్లారిపోతాయి. అందరు కూర్చొని ఇడ్లీలు వడ్డించేస్తాను. ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఆఫీస్ క్యాంటీన్లో అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. రాజేష్, సురేష్ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. అబ్బా, పొద్దున్న చలికి ఇప్పుడు ఆకలికి పేగులు అరుస్తున్నాయి అన్నయ్య, త్వరగా తినేద్దాం. రాజేష్ తన టిఫిన్ బాక్స్ బ్యాగ్ని టేబుల్ మీద పెట్టాడు. అది చూడ్డానికి ఒక చిన్న సైజు దిండులా ఉంది. చుట్టూ ఉన్న కొలీగ్స్ వింతగా చూస్తున్నారు. ఏంట్రా అది? ఏమైనా మ్యాజిక్ షో చేస్తున్నావా? అంత పెద్ద మూట తెచ్చావు? హెహే, ఇది మా కోమలి స్పెషల్ ప్యాకింగ్ అన్నయ్య, ఉండు తీస్తాను. రాజేష్ మెల్లగా పైన ఉన్న టవల్ విప్పాడు. ఆ తర్వాత మఫ్లర్ తీశాడు. ఆ తర్వాత కోమలి స్వెటర్ తీశాడు. ఈ తంతంతా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒరే, ఆఖరికి బాక్స్కి కూడా చలేయకుండా స్వెటర్ వేసిందా మీ ఆవిడ? నీ అదృష్టం తగలయ్యా. చివరికి రాజేష్ స్టీల్ బాక్స్ మూత తీయగానే భక్కుమని పొగలొచ్చాయి. ఆ వేడివేడి నాటుకోడి పులుసు వాసన క్యాంటీన్ అంతా నిండిపోయింది. రాగి సంకటి ఇంకా వేడిగానే ఉంది. చూసావన్నయ్య కోమలి తెలివితేటలు? అన్నం అస్సలు చల్లారలేదు. అబ్బా, వాసనైతే అదిరిపోతుంది. సరే, నువ్వు కూడా నీ బాక్స్ తీ. సురేష్ మాత్రం చాలా నీరసంగా తన చిన్న స్లిమ్ బాక్స్ తీశాడు. మూత తీయగానే అందులో వాడిపోయిన 4 కీరదోస ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు ఉన్నాయి. వాటిని చూడగానే సురేష్ మొహం చిన్నబోయింది. రాజేష్ నోట్లో సంకటి ముద్ద పెట్టుకుంటూ, అన్నయ్య ఏంటది? కుందేలుకేసినట్టున్నాయి, అవేనా నీ లంచ్ ఇవాళ? ఏం చేయమంటారా, మీ వదిన డీటాక్స్ అంది. నా కర్మ, ఆ వాసన చూస్తుంటే నాకు నోరూరిపోతుంది. రే రాజేష్, ఒక్క ముద్ద పెడతావారా ప్లీజ్? అయ్యో అన్నయ్య, వదిన గారు నీకు డైట్ అని చెప్పారు కదా, ఇప్పుడు నేను ఈ నాటుకోడి పెడితే నీ డీటాక్స్ పాడైపోతుంది. వద్దులే అన్నయ్య, నువ్వు ఆ క్యారెట్ తిను, కళ్ళకు మంచిది. సురేష్ లొట్టలేసుకుంటూ రాజేష్ తింటుంటే చూడలేక తన క్యారెట్ ముక్కని కోపంగా నమిలాడు. ఇక సాయంత్రం 6 గంటలవుతుంది. సురేష్ ఆఫీస్ నుంచి ఇంటికి పరుగున వచ్చాడు. నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అమ్మా కోమలి, త్వరగా ఏమైనా ఉంటే తీసుకురండి, ప్రాణం పోతుంది ఇక్కడ. సూర్యకాంతం, రామారావు కంగారుగా బయటకొచ్చారు. యావేంద్రా, ఎవడైనా తరిమాడా ఏంటి? అంత ఆయాసపడిపోతున్నావు? ఎవ్వరూ తరవడం కాదు మమ్మీ, కడుపులో ఎలకలు పరుగుబందం పెట్టుకున్నాయి. మధ్యాహ్నం ఆ పచ్చి ముక్కలు తిని నాకు కళ్ళు తిరుగుతున్నాయి. దయచేసి ఇంట్లో మిగిలినవేమైనా ఉంటే పెట్టండి. అప్పుడే అక్కడికి చాందిని వచ్చింది. నో సురేష్, ఈవినింగ్ టైం రైస్ తినకూడదు. నేను మీకోసం గ్రీన్ టీ తెస్తున్నాను, అది తాగు, ఆకలి చచ్చిపోతుంది. ఆకలిగా చాందిని, నేను చచ్చిపోతాను నీ గ్రీన్ టీ తాగి. నాకిప్పుడు గట్టిగా ఏదైనా కావాలి. ఓసి నీ ఫ్యాషన్ దాగలయ్యా, పొద్దున్నే ఆఫీస్కెళ్ళి కష్టపడేవాడికి కడుపు నిండా తిండి పెట్టకుండా ఆ ఆకులు అలమలు పెట్టి చంపుతావా? పక్క జరగా. ఏమే కామలి, ఆ మధ్యాహ్నం మిగిలిన సంకటి ఉంటే తీసుకురమ్మా. అట్టాగే కాస్త ఆవకాయ పచ్చడి నెయ్యి కూడా. అలాగే అత్తమ్మా, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు కూడా వేశాను, అవి కూడా తెస్తాను. మిరపకాయ బజ్జీ అన్న మాట వినగానే సురేష్ కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. రామారావు కూడా లొట్టలేశాడు. ఆగు కోమలి, నాకు కూడా ఓ 4 తీసుకురా. ఈ చలిలో వేడివేడి బజ్జీలు తింటేనే అసలైన మజా. అయ్యో, ఆయిల్ ఫుడ్, మీరందరూ హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. సురేష్, నీ డైట్ ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నువ్వు నోరు మోస్తావా లేదా? వాడి డైట్ సంగతి దేవుడు ఎరుగు. ఆడు బతుకుంటే చాలు. అసలు రేపటి నుండి వాడి వంట బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు నీ బ్యూటీ పార్లర్ విషయాలు చూసుకో. లేదత్తమ్మా, ఇది నా ఛాలెంజ్. రేపు సురేష్కి నేనే వంట చేస్తాను, అది కూడా హెల్దీగా, టేస్టీగా, అచ్చం మన పల్లెటూరి స్టైల్లోనే చేస్తాను. కానీ నా మోడర్న్ టచ్తో చేస్తాను. అమ్మో, నీ మోడర్న్ టచ్చా? అయితే రేపు మనకు ఉపవాసమే అన్నమాట. సరే చూద్దాం. ఇక తెల్లవారుజామునే చాందిని వంటగదిలో హడావిడి చేస్తుంది. తలకి ఒక బ్యాండ్ పెట్టుకుని, చేతికి గ్లౌజులు వేసుకుని ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కోమలి ఆ పక్కనే నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంది. అదేంటక్క, ఉప్మా రవ్వలో ఓట్స్ కలిపావు? కోమలి, ఇది ఓట్స్ ఉప్మా. ఇది చాలా హెల్దీ. ఇందులో నేనిప్పుడు ఆలివ్ ఆయిల్ వేస్తాను. నువ్వు ఆ గానుగు నూనె డబ్బా పక్కన పెట్టు. ఏమే చాందిని, పొయ్యి ఎలిగించకుండా ఆ గిన్నెలో ఏంటో తిప్పుతున్నావు? అత్తమ్మా, ఇది మైక్రోవేవ్ కుకింగ్. పొయ్యి మీద చేస్తే విటమిన్స్ పోతాయి. నేను ఓవెన్లో చేస్తాను. ఈరోజు నేను రాగి పిజ్జా మరియు బ్రోకలీ పచ్చడి చేస్తున్నాను. ఎన్నారండి? రాగి పిజ్జా అంట, బ్రోకలీ పచ్చడి అంట. మన పూర్వీకులు తింటే సమాధుల నుంచి లేసొత్తారు. కానివ్వండి కాంతం, ఏదో ఒక కొత్త రుచి చూద్దాం. కొంచెం సేపటి తర్వాత డైనింగ్ టేబుల్ మీద చాందిని వంటలు వడ్డించింది. రాగి పిజ్జా చూడ్డానికి మాడిపోయినట్టులా ఉంది.
బ్రోకలీ పచ్చడి పచ్చగా పేస్ట్లా ఉంది. చాందిని, ఇది తినాలా? అవును సురేష్, ట్రై చే, ఇట్స్ యమ్మీ. సురేష్ భయపడుతూనే ఒక ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అతని మొహం విచిత్రంగా మారింది. నమలలేక మింగలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇక అప్పుడే రాజేష్ రుచి చూసి, బాబోయ్ వదిన గారు, ఇందులో ఉప్పేయటం మర్చిపోయారా? ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుంది రాజేష్, అందుకే వేయలేదు. ఇది లో సోడియం డైట్. ఇక సూర్యకాంతం ఆ పచ్చని వాసన చూసి, ఓసిని వంటలెక్క యాషాలు కోల్స, ఇది పచ్చలాగా లేదే, ఆవు పేడలాగుంది. దీని తింటే మనుషులు కాదు కదా, పశువులు కూడా బతకో. ఏమే కోమలి, ఎల్లి కాస్త ఆవకాయ పెరుగు తీసుకురావే, ఈ ప్రయోగాలు మన వల్ల కాదు గాని. అవును కోమలి, త్వరగా తీసుకురా. సారీ చాందిని, నీ ప్రేమ నాకు అర్థమైంది, కానీ నీ వంట మాత్రం నాకు అర్థం కావటం లేదు. ఇక నుంచి అమ్మగాని కోమలి గాని వండిందే నేను తింటాను నేనెంత కష్టపడి హెల్తీగా చేస్తే మీరెవరూ మెచ్చుకోరు అని చాందిని బుంగమూతి పెట్టింది. చూడమ్మ శాంతిని, ఆరోగ్యం ముఖ్యమని నాకు తెలుసు గాని జిహ్వకో రుచి పుర్రుకో బుద్ధి అన్నారు పెద్దలు. మన వాతావరణానికి మన అలవాట్లకు తగ్గట్టు తినాలమ్మా. ఈ చలికాలంలో విడివేడి అన్నము, కాసంత నెయ్యి, పప్పు తింటే బలం. నీ పిజ్జాలు బర్గర్లు ఎప్పుడైనా సరదాగా బాగుంటాయి గాని కడుపు నింపవుగా. ఇంకెప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేసి మమ్మల్ని భయపెట్టబాకమ్మా. నిజమే కాంతం, ఈ రోజుకి మనకు ఆవకాయే గతి. అందరూ నవ్వుతూ కోమలి వడ్డించిన పెరుగన్నం ఆవకాయతో తృప్తిగా తిన్నారు. చాందిని కూడా ఆకలేసి తన రాగి పిజ్జాను పక్కన పడేసి ఆవకాయ అన్నం తింటూ ఇది బావుందత్తమ్మా అని ఒప్పుకుంది. ఎప్పటికైనా దారిలోకి వచ్చావమ్మా, సంతోషం అని సూర్యకాంతం అంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.